రోజు గుడ్లు, ఎండిన చేపలు, వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం వెంబడైతే తింటే ఒక ముద్ద ఎక్కువైనా తింటారు. నేనైతే దీన్ని ఎలా చేస్తున్నానంటే, ఒక ఆనియన్ కోసుకొని సన్నగా రెడ్గా ఫ్రై చేసుకొని దాంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాను, ఒక చెంచా పసుపు వేసుకున్నాను, కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని చిన్న చిన్న లాత వంకాయలు అయితే కోసుకున్నాను. ఇదంతా మంచిగా అయితే మసాలాలు పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను. టేస్ట్కి సరిపోయేంత అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఎండిన చేపలు వేస్తున్నాను, ఉప్పు కొద్దిగానే వేసాను. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, టమాటాలు కోసి అయితే వేసేసుకున్నాను. ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇలా మసాలాలు పట్టేలాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసి మనకు కొద్దిగా నీళ్ళైతే పోసుకుంటున్నాను. గ్రేవీ గురించి కలేమాకు వేసుకొని దీన్ని బాగా అయితే ఉడకనిచ్చి 4 ముక్కలు మామిడికాయలు అయితే వేసేసుకున్నాను. తర్వాత 3 గుడ్లు వేసుకున్నాను. ఇవంతా మంచిగా అయితే కలబెట్టుకుంటున్నాను. ఆ మసాలాలంతా గుడ్లల్లో పడుతుంది, కాట్లో అయితే పెట్టుకున్నాను. ఇవి ఎండిన చేపలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఎండిన చేపలు అయితే నేను డీప్ ఫ్రై చేసి అయితే పక్కకైతే పెట్టాను. చూడండి, మంచిగా ఇలా కుతలాగా ఉడికిపోయాక పైనుంచి అయితే కొత్తిమీర వేస్తే దింపేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.